హలో పిల్లలు, వెల్కమ్ టు కేకే వ్లాగ్స్ బెడ్ టైమ్ స్టోరీస్. నేను మిస్టర్ కే కృష్ణ. పిల్లలు, మనం చెప్పుకునే బుజ్జి కథల కోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు కదా. ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒక మంచి కథతో. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్టోరీ నెంబర్ 25, అల్లరి పిచ్చుక. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద కోట. ఆ కోటని పాలించే రాజు చాలా మంచివాడు. ఆ రాజు తన కోటలో ఎంతో అందమైన భవంతులు కట్టుకున్నారు. అలా తాను నివసించే గదికి ఒక పెద్ద గోపురం ఉంది. ఆ గోపురంలో ఒక అల్లరి పిచ్చుక జీవిస్తూ ఉంది. అది అక్కడ గూడు కట్టుకొని దాని ఇల్లుని పెద్దగా చేసుకుంది. ఆ పిచ్చుక చాలా పెంకిది, అంతేగాక తెగ వాగుతుంది. అంచేత అందరూ దాన్ని అల్లరి పిచ్చుక అని పిలుస్తారు. ఒకరోజు ఆ పిచ్చుకకు గోపురం ముందు ఒక రాగి కాసి దొరికింది. అది ఎండకి మిలమిలా మెరుస్తూ బంగారు నాణ్యంలా కనిపించింది. పిచ్చుక దాన్ని ముక్కుతో పట్టుకొని ముచ్చటగా ఇంటికి తెచ్చుకుంది. అటు తిప్పి ఇటు తిప్పి, ఆహా, నా బంగారు కాసు అంటూ ఉప్పొంగిపోయింది. పట్టలేని ఆనందంతో పిచ్చుక గెంతులేస్తూ నాట్యం చేస్తూ ఇలా పాడుతోంది. తల 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 మెరిసేటి నా బంగారు కాసు, మిలమిల మిలమిల మెరిసేటి మేలైన కాసు, దొరికింది దొరికింది నా బంగారు కాసు, దారిలో దొరికింది బంగారు కాసు, మిలమిల తలతల మెరిసేటి నా ముద్దుల కాసు, యా 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 అంటూ పిచ్చుక గట్టిగా గంతులేస్తూ చాలా సంతోషంగా పాట పాడుతోంది. ఈ పాట విని చుట్టుపక్క ఉన్న పిచ్చుకలు కూడా గుంపులు గుంపులుగా వచ్చి అన్నీ కలిసి సంతోషంగా గెంతుతూ పాడడం మొదలెట్టాయి. గోపురానికి దగ్గరగాని రాజుగారి పడగది ఉంది. పిచ్చుకల గొడవతో పాపం రాజుగారికి నిద్రాభంగమైంది. వెంటనే రాజుగారు మంత్రిని పిలిచి, మంత్రి, ఏంటా పక్షుల గొడవ అని అడిగాడు. మంత్రి, ఏదో నాణ్యం అంటండి, ఆ పిచ్చుకు దొరికిందంట. అది దొరికిన సందర్భంగా అది గట్టిగా గెంతుతూ పాట పాడుతూ ఉంటే మిగతా పిచ్చుకలు కూడా వచ్చి దాంతోపాటు గెంతుతున్నాయి. అదే అండి ఆ గొడవ అని మంత్రి రాజుగారితో చెప్పాడు. రాజు వెంటనే మంత్రితో ఆజ్ఞ చేశాడు, ఆ పిచ్చుక దగ్గర నుండి ఆ నాణ్యాన్ని లాక్కురమ్మని. మంత్రి ఆ ఆజ్ఞని సేనాధిపతితో చెప్పాడు. సేనాధిపతి అక్కడున్న సేవకుడిని పిలిపించి పిచ్చుక దగ్గర నుంచి ఆ నాణ్యం తీసుకురావాల్సినగా ఆజ్ఞాపించాడు. సేవకుడు కష్టపడి గోపురం ఎక్కి పిచ్చుక ముక్కు నుంచి నాణ్యాన్ని లాక్కొని సేనాధిపతికి ఇచ్చాడు. సేనాధిపతి దాన్ని మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికిచ్చాడు. రాజుగారు దాన్ని అటు ఇటు తిప్పి చూసి, అబ్బే, ఇది ఉత్త రాగి నాణ్యం, దేనికైనా ఆ పిచ్చుక అంత గొడవ చేస్తూ పాడుతుంది అని దాన్ని విసిరి ఓ మూలకు కొట్టాడు. ఇక పిచ్చుక అల్లరి చెయ్యదనుకొని నిద్రపోవాడని పాపం అలా పడుకున్నాడు. తెగ వాగుడుకా అయిన పిచ్చుక సేవకుడు నాణ్యాన్ని లాక్కునేసరికి పాపం డేలా పడిపోయింది. ఏమి చేయలేకపోయింది. మిగిలిన పిచ్చుకలన్నీ భయపడి వాటికి ఏమన్నా ప్రమాదం జరుగుతుందని అక్కడి నుంచి పారిపోయాయి. మన పిచ్చుక సంగతి తెలిసిందేగా, మహా అల్లరిది, అందులోనూ బాగా గడుసుది. రాజుగారు మంచి గాఢ నిద్రకి వెళ్ళిపోయాడని గ్రహించి అంతట్లో పిచ్చుక మళ్ళీ గొంతెత్తి పాడడం మొదలుపెట్టింది. హా 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 హా, మా ఊరి రాజుకు డబ్బు లేకుంటే
మా మంచి వడ్డీకి కాసు ఇచ్చాను, బంగారు కాసు పావల వడ్డీకి మా పిచ్చి రాజుకి బదులు ఇచ్చాను, బదులు ఇచ్చాను నా బంగారు కాసు. లా 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 లా, లా 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 లా, లా 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 అంటూ ఈ పాట పాడుతూ ఉండగానే ఇది వరకు పారిపోయిన పిచ్చుకలన్నీ మళ్ళీ వచ్చి ఆడుతూ పాడుతూ గంతులేయడం మొదలెట్టాయి. మళ్ళీ రాజుగారికి నిద్ర చెడిపోయింది పాపం. రాజుగారికి ఎక్కలేని కోపం వచ్చింది. వెంటనే పిచ్చుకను తన దగ్గరకు తీసుకురావాల్సిందిగా మంత్రి గారికి ఉత్తర్వులు చేశాడు. మంత్రి సేనాధిపతికి చెప్పాడు. సేనాధిపతి సేవకుడికి ఈ ఉత్తరము అందజేశాడు. సేవకుడు చిత్తం ప్రభు అని గోపురం ఎక్కి పిచ్చుకను పట్టుకొని సేనాధిపతికిచ్చాడు. సేనాధిపతి ఆ పిచ్చుకను మంత్రికిస్తే మంత్రి దాన్ని రాజుగారికిచ్చాడు. రాజుగారు తక్షణం వంటవాణ్ణి పిలిపించి ఈ పిచ్చుకను తోటలో పాతిపెట్టమని చెప్పాడు. వంటవాడు అల్లరి పిచ్చుక కాళ్ళకి దారం కట్టి తీసుకెళ్లి తోటమాలికిచ్చాడు. తోటమాలి దాన్ని తీసుకుపోయి పాతిపెట్టాలని మట్టు దూవుతుండగా అప్పటికే రాజుగారి కుక్కొకటి ఆ చెట్టు దగ్గర కాచుకుని ఉంది. తోటమాలి ఆ అల్లరి పిచ్చుకను పాతిపెట్టి అలా పక్కకు వెళ్ళాడో లేదో రాజుగారి కుక్క చెట్టు దగ్గర నుంచి బయటకు వచ్చి పిచ్చుకను తవ్వి తీసింది. కుక్కను చూసి, అమ్మయ్యా బావు గారు, థ్యాంక్స్ అండి, నన్ను బయటికి లాగారు అని అలా చూసింది. కుక్క మెల్లగా పిచ్చుక మీదకు వస్తుంది. దాన్ని తినిపోతున్న విషయం పిచ్చుక గ్రహించి, ఏంటంటే బాబు గారు, నా పైకి అమాంతం వస్తున్నారు, నన్ను తింటారా ఏంటి అని అడిగింది. అవును, నిన్ను తింటాను అనింది ఆ కుక్క. అయ్యో, పెద్ద చిక్కొచ్చి పడిందే, నా ఒళ్ళంతా చూడండి మట్టితో ఉంది, నా రెక్కలు కూడా తడిచిపోయాయి. మీరు ఇలా తిన్నారనుకో కడుపులోకి వెళ్ళి మీకు కడుపు నొప్పి వస్తుంది. ఓ పని చేస్తా, నా ఒళ్ళంతా దులుపుకొని నా రెక్కల్ని ఆరబెట్టుకొని రెడీగా ఉంటాను, మీరు అమాంతా నన్ను మింగేయండి అని పిచ్చుక చెప్పగానే కుక్క సరే అని చెప్పింది. పిచ్చుక ముందుకు ఒక గంతు వేసి ఒళ్ళు విదిలించుకుంది. మట్టి రాలగానే కుక్క అంటూ పిచ్చుకొని చూస్తుంది ఆత్రంగా తినేద్దామని. పిచ్చుక ఇంకొక గెంతు వేసి రెక్కల్ని విదిల్చుకుంది. కుక్క అమాంతం పిచ్చుక మీదకి రాగానే పిచ్చుక ఇంకో గెంతు ముందుకెగిరి అక్కడి నుంచి తుర్రని ఎగురుకుంటూ రాజుగారు నిద్రపోతున్న మండపం గదిపైకి వచ్చి వాలింది. కుక్క పిచ్చుకను తరుముకుంటూ రాజుగారు నిద్రపోతున్న గది మంచం పక్కకొచ్చి వౌ 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 అని చెవులు పగిలేలాగా అరుస్తుంది. రాజుగారు వెంటనే ఉలిక్కి పడుతూ నిద్రలేచి, ఆ ఈ కుక్కను నరికేయండి, ఈ కుక్కను చంపేయండి అని అరిచాడు. రాజుగారు అంత పెద్దగా అరిచేసరికి మంత్రి ఏమైంది ఏమైంది రాజుగారు అంటూ అరుచుకుంటూ వచ్చాడు. ఆ అరుపు విన్న రాజుగారికి ఇంకా ఒళ్ళు మండిపోయి, ఆ అరుచుకుంటూ వస్తున్న మంత్రి గారిని చంపేయండి చంపేయండి అన్నాడు. ఈ అరుపులు వింటున్న సేనాధిపతి ఏమైందో అని కంగారు పడుకుంటూ కత్తి తీసుకొని, ఏమైంది మంత్రి గారు ఏమైంది మంత్రి గారు అంటూ అరుచుకుంటూ రాజుగారి గదికి వచ్చాడు. ఆ అరుపుకి ఇంకా చిరాకు వచ్చిన రాజుగారు, ఆ సేనాధిపతి గారి తల నరికేయండి నరికేయండి, అందరినీ చంపేయండి అని అరుస్తున్నాడు. ఈ కేకలన్నీ వింటున్న వంటగాడు వంటగది నుంచి పరిగెత్తుకుంటా వచ్చి, ఏమైంది సేనాపతి ఏమైంది సేనాధిపతి అని అరిచాడు. ఆ అరుపుకి అసలే చిరాకులో ఉన్న రాజుగారు, ఓ వంటవాడిని అడ్డంగా నరికేయండి అన్నాడు. వంటవాడి అరుపు విన్న తోటమాలి ఏమైంది 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 అని గట్టిగా కేకలు పెట్టుకుంటూ వచ్చాడు. రాజుగారు ఆ తోటమాలిని కూడా చూసి, ఆ తోటమాలి నరికేయండి అన్నాడు. నరికేయండి అన్న మాట వినగానే తోటమాలి ఆ అని అరవడం మొదలుపెట్టాడు. తోటమాలి విడగానే రాజుగారు అరిచాడు,
రాజుగారు అరవగానే కుక్క అరిచింది. కుక్క అరవగానే మంత్రి అరుస్తున్నాడు. మంత్రి అరవగానే సేనాధిపతి, సేనాధిపతి అరవగానే వంటవాడు. ఇదంతా మండపం పైనుండి చూస్తున్న మన అల్లరి పిచ్చుక గట్టిగా పెద్దగా ఒక నవ్వు నవ్వింది. అంటూ వెంటనే గది మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. అందరూ ఎక్కడి వారక్కడూ సైలెంట్ అయిపోయారు. అందరూ పిచ్చుకేసి చూశారు. పిచ్చుక నవ్వుకుంటూ తన గోపురంలో ఉన్న ఇంట్లోకి వెళ్ళి మిగతా పిచ్చుకలకు కూడా కేకేసి అందరినీ రమ్మని పిలిచింది. రాజు, మంత్రి, సైనికుడు, సేవకుడు, వంటవాడు, తోటమాలి అందరూ ఏమిటబ్బా అందరిని పిలుస్తుందా అని అలా చూస్తున్నారు. అన్ని పిచ్చుకలు రాగానే మన అల్లరి పిచ్చుక, ఇదిగో నేను ఒక పాట పాడతాను, మీరు కూడా అదే విధంగా పాడండి అని చెప్పింది. మిగతా పిచ్చుకలన్నీ ఓ చెప్పు అని కోరస్ పలికే. వెంటనే మన అల్లరి పిచ్చుక, ఒట్టి పిచ్చివాడు మారాజు, ఒట్టి పిచ్చివాడు మారాజు, పనికి మాల్నోడు మారాజు, పనికి మాల్నోడు మారాజు, బుద్ధి తక్కువాడు మారాజు, బుద్ధి తక్కువాడు మారాజు, ఇంకక్కడా లేడు మారాజు, ఇంకక్కడా లేడు మారాజు, కాజేసినాడు నా కాసు, కాజేసినాడు నా కాసు, పాతిపెట్టినాడు నన్ను బూడ్చి, పాతిపెట్టినాడు నన్ను పూడ్చి, మంత్రిని చంపమని సేనాధిపతికి చెప్పాడు, సేనాధిపతిని చంపమని వంటవాడితో చెప్పాడు, వంటవాడిని చంపమని తోటమాలితో చెప్పాడు, చెప్పాడు తోటమాలిని చంపమనగానే చెప్పు ఏమైంది, చెప్పు ఏమైంది, వాడు లగెత్తుకుంటూ పారిపోయాడు. ఒట్టి పిచ్చివాడు మారాజు, పనికి మాలివాడు మారాజు, బుద్ధి తక్కువవాడు మారాజు అంటూ మన అల్లరి పిచ్చుక అక్కడున్న పిచ్చుకలన్నీ కలిసి ఇలా పాట పాడుతూ అల్లరి చేస్తూ గంతులేస్తూ ఉన్నాయి. అది విన్న రాజుగారికి చాలా బాధ కలిగింది. నిష్కారణంగా కోపం తెచ్చుకున్నందుకు ఆయన చాలా విచారించారు. అందరినీ క్షమాపణలు అడిగి రాజుగారు మూల పడివేసున్న ఆ రాగి నాణ్యాన్ని తీసుకొని పిచ్చుకొని రమ్మని పిలిచి, ఇదిగో పిచ్చుక, ఇదిగో నీ నాణ్యం, నన్ను క్షమించు, ఇక మీట మనిద్దరం కలిసి స్నేహంగా ఉందాం, సరేనా అని రాజుగారు పిచ్చుకతో అన్నాడు. పిచ్చుక ఆ మాట రాజుగారు నోటి నుంచి వినగానే తాను ఎంత పెద్ద తప్పు చేశానో అని గ్రహించి, రాజుగారు మీరు ఈ కోటకి, ఈ రాజ్యానికి, ఈ దేశానికి పెద్దవారు, అలాంటి మిమ్మల్ని హేళన చేశాను, నన్ను క్షమించండి, ఇక మీట ఇలా ఎక్కువ అరవను, సరేనా, నేను మీరు మంచి స్నేహితులు అంటూ రాజుగారి మీద వచ్చి వాలి రాజుగారికి ముద్దు పెట్టింది. అప్పటి నుంచి రాజుగారు పిచ్చుక కలిసి స్నేహంగా ఉన్నారన్నమాట. పిల్లలు, కథ బాగా నచ్చింది కదా? చూసారా పిల్లలు, అల్లరి చాలా ముద్దుగా ఉంటుంది, కానీ అతిగా చేసే అల్లరి వల్ల చాలామంది ఇబ్బంది పడవచ్చు. కనుక మీరు అల్లరి చేస్తున్నారో, అతిగా అల్లరి చేస్తున్నారో కొంచెం తెలుసుకొని అందరితో స్నేహంగా ఉండండి, సరేనా? నేను చెప్పే ఈ కథలను చివరి వరకు వింటూ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న పిల్లలకు, పెద్దలకు అందరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్లీజ్ మీరు ఇలాగే నేను చెప్పే అన్ని కథల్ని పూర్తిగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం చెప్పే కథలు అందరి పిల్లల దగ్గరికి వెళ్ళాలనేది నా కోరిక. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చెప్పే బులుబుజ్జి కథలు మన పిల్లలందరూ వింటూ హాయిగా వాళ్ళు ఆ రోజు పడిన కష్టాన్ని మర్చిపోయేలాగా, అలాగే పెద్దలకు కూడా ఈ కథలు ఎంతో హాయినిస్తాయని నేను భావిస్తున్నాను. కనుక ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి, ఇంకా మంచి మంచి కథలు మీ ముందుకు తీసుకొని వస్తాను, సరేనా? ఇంకా హాయిగా నిద్రించండి పిల్లలు. రేపు ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా.